కొన్ని ప్రయాణాల్లో మనకు భయం వేస్తుంది కదా. మన భవిష్యత్తు విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో తెలియక రకరకాల ఆలోచనలతో మనం భయపడుతున్నాం కదా. ఈరోజు నేను అంటాను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మన ముందర నడవడానికి మన తండ్రి సిద్ధంగా ఉన్నారు. నీతో పాటు ఎవరు నడవరయ్యా. నీకు ధైర్యం ఇవ్వడానికి ఎవరు ఉండరు. నిన్ను ప్రోత్సహించడానికి ఎవరు ఉండరు. నువ్వు పడిపోయినప్పుడు నిన్ను లేపేవారు కూడా ఎవరు ఉండరు. నువ్వు కూలిపోతున్నప్పుడు నిన్ను నిలబెట్టేవారు కూడా ఎవరు ఉండరు. కానీ ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను, నీ ముందర నడవడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నారు. నీ కన్నీరంతా ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ విషయాల్లో భయపడుతున్నావో, నువ్వు ఏ విషయాల్లో కృంగిపోతున్నావో, కొంతమంది దర్శనాలు బట్టి కూడా భయపడుతూ ఉన్నారు. ఏ విషయాలు అయితే భయపడుతున్నారు, ఈరోజు ప్రభు పాదాల దగ్గర మీరు మోకాళ్ళని ప్రార్థించండి. నేను అనుభవంతో చెప్తున్నాను, ఆ ప్రార్థనలకి జవాబు ఇవ్వగలిగిన దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. జవాబు ఇవ్వడమే కాదయ్యా, మనల్ని ధైర్యంగా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అసలు మోషేని, ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం మీద అసలు దేవుని ఆశ్చర్యకార్యాలు మీరు చూడండి. తన ప్రజలను ఏ మార్గంలో నడిపించగలిగిన దేవుడు ఆయన. కానీ నేను అంటాను, ఏ హాని కలుగకుండా క్షేమకరంగా గమ్యానికి చేర్చగలిగిన దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే. మీరు ఆయన మీద ఆధారపడండి, ధైర్యాన్ని ప్రభు ఇస్తారు. మీరు ఆయన వైపు చూడండి, నూతన బలము చేత ప్రభు నింపుతాడు. ఇంకెన్నడూ మీరు దిగులు పడద్దు. భయపడితే బలహీన